హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్కి ఇచ్చిన ప్లాంట్స్ అండి. ఈరోజు మనం పెరట్లో అండి, తమ్ముడు వాళ్ళ పెరట్ ఇది వైజాగ్లో. అరటికాయ గెల అయితే కోసారండి. ఇదిగోండి గెల. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇంకో కొన్ని ఉన్నాయి, ఒకటి కాదండి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదిగోండి పైన ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ఒకటైతే కట్ చేశారు తమ్ముడు. ఒక్కసారి అలాగా కత్తితో, అంటే ఈ స్మూత్గా ఉంటాయి కదా, ఒక దెబ్బ కానీ అలాగా ఒక కట్ అయిపోయిందండి. గెల అయితే చూపిస్తాను. ఆ గెలను మీకు కట్ చేసేటప్పటికి, అది వీడియో తీసేటప్పటికి కింద బాగా జారిపోయిందండి. ఇది కొమ్మలు చూపిస్తాను అది మీకు. ఇవి కేరళ కాయలు అంటండి. ఈ గెల అయితే మరి ఇప్పుడు కట్ చేశారు తమ్ముడు. బూడిద ముగ్గురేలు అంటండి దీని నేమ్. అయితే కేరళ కాయ అంట. మొత్తానికి ఇది తమ్ముడు వాళ్ళ పెరటి తోటలో కాసిందండి. కట్ చేశారు కాయ అయితే. మరికొన్ని కూడా ఉన్నాయండి, చూపిస్తాను మీకు. కీరాకాయలు ఉంటాయి కదా, ఆ కీరాకాయలు చూపిస్తాను మీకు అండి. ఇక్కడ కీరాకాయలు వేశారు తమ్ముడు. కీరకాయలు వచ్చినాయండి. ఒకటైతే నిన్న కట్ చేశారు, చాలా పెద్ద కాయ. ఇదిగోండి కాయలు. తమ్ముడు వాళ్ళ గార్డెన్ అన్నమాట ఇది. నేను వైజాగ్ వచ్చాను, ఇక్కడ తీస్తున్నాను అన్నమాట వీడియోస్. ఇలాగా పెరటి తోటలో ఉన్నాయి. మామిడి చెట్లు కూడా ఉన్నాయి కొన్ని వీళ్ళ ఇంట్లోనే. అది కొన్ని తమ్ముడైతే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాడు. అవన్నీ కూడా అరటి చెట్లన్నీ కొంచెం గజిబిజిగా ఉంటే క్లీన్ చేసేస్తున్నారు మొత్తం. ఇది చూడమ్మ, ఇవి కూడా ఈ ఆకులు చూడు ఎండిపోయినాయి. చూడు ఈ ఆకులు తీసే కింద ఎన్న ఏం కాదులే, ముదిరి చెట్టు ఏం కాదు. అది వాటి లోపల కూడా గజిబిజిగా ఉన్నాయి కొన్ని, దగ్గరగా రాలే, కింద జారిపోయి అవన్నీ కట్ చేసాయి. ఇదిగోండి మ్యాంగో. ఇవన్నీ కూడా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయండి. ఇది ములగ చెట్టు అండి. ఇంకా సీజన్ వస్తే ఇది గోరింట చెట్టు, గోరింటాకు చెట్టు. ఇదిగోండి మ్యాంగోస్. ఇవి తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయండి. ఇదిగోండి కాయలు. మరి కొన్ని వీడియోస్ ఉన్నాయండి, చూపిస్తాను వేరే దగ్గర ప్లాంట్స్ కూడా మీకు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, ఫ్రెండ్స్ షేర్ చేసి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.